మనకి ఆహాలో కొత్త పౌరుడు అని చెప్పేసి చూడడం జరిగిందండి. నేను అంటే ర్యాండమ్గా వచ్చింది, మన యూట్యూబ్లో చూసాను. నేను యూట్యూబ్లో చూసినప్పుడు ట్రైలర్ చూస్తే ఇంట్రా కొంచెం ఏదో కొత్తగా ఉంది, ట్రై చేద్దాం, కొంచెం భలే ఉంది, డిఫరెంట్గా ఉంది అంటే చూసి అంటే రొటీన్ లాగే ఉంది. ఒక ఊరిలో జరిగే కథాంశం అనమాట. ఒక పల్లెటూరులో మనుషుల మధ్య జరిగే సంభాషణలు, చిన్న చిన్న గొడవలు ఇవన్నీ ఉన్నాయి. అయితే మొత్తం ఇదొక సిరీస్ టైప్ అండి కొత్త పౌరుడు. అయితే మనకి మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. 10 ఎపిసోడ్స్ కూడా ఫస్ట్ ఒక 5 ఎపిసోడ్స్ పర్లేదు. ఏంటంటే కొడుక్కి, వాళ్ళ తండ్రికి, వాళ్ళ అమ్మకి జరిగే సంభాషణలు, ఆ ఊరిలో అలాగా అలా ఎలా పెడుతున్నారు ఏంటి ఇదంతా ఎలాబరేట్ చేసి చూపించడం. తర్వాత మిగతా 5 పార్ట్స్ కూడా తను హైదరాబాద్కి వచ్చి ఏం చేశాడు, లైఫ్లో ఎలా డెవలప్ అయ్యాడా లేదా, తన ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ తీర్చుకోవడానికి హైదరాబాద్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ తీరేయలేదనేది సెకండ్ హాఫ్లో మిగతా 5 పార్ట్స్లో చూపించాడు. అయితే 5 పార్ట్స్ వరకు పర్లేదండి, ఓకే వెళ్ళిపోయింది. ఎలా తీసిపడడానికి ఏం లేదు, సరదాగా వెళ్ళిపోయింది, టైం తెలియలా. కానీ ఏంటంటే మిగతా 5 ఎపిసోడ్లు మాత్రం కొంచెం ల్యాగ్ అనిపించినాయి. అంత ఇంట్రెస్టింగ్ అనిపించలా, ఏంట్రా అన్నట్టు తలపోటులా అనిపించింది. ఖచ్చితంగా ఏంటంటే 5 ఎపిసోడ్స్ మాత్రం బాగా డీసెంట్గా ఉన్నాయి, సరదాగా వెళ్ళిపోయినాయి. మిగతా మాత్రం మీకు నచ్చితే చూడండి. మ్యాక్సిమం నాకైతే నచ్చలేదండి మిగతా 5 ఎపిసోడ్స్ మాత్రం. ఫస్ట్ 5 ఎపిసోడ్ మాత్రం బాగానే ఉన్నాయి, యావరేజ్ అని చెప్పచ్చు సిరీస్ మాత్రం. దీని రేటింగ్ వచ్చేసి 5కి ఒక 2.2 అలా ఇవ్వచ్చు, యావరేజ్. ఒకసారి ట్రై చేయండి, ఒకవేళ కుదిరితే ట్రై చేయండి. కొన్ని ఈ 5 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం బాగున్నాయి, బాగా డైరెక్ట్ చేసినట్టు అనిపించింది, ఎక్సలెంట్ అని చెప్పచ్చు. యావరేజ్ ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. అయితే నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఎపిసోడ్ ఏంటంటే ఒక 40 మినిట్స్ అలా ఉంటుంది. అదండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను.